నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్ చూస్తే తిరుపతి ఎంబీ యూనివర్సిటీ సమీపంలోని F5 రెస్టారెంట్ పై జరిగిన దాడిని టాలీవుడ్ హీరో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఖండించారు. బౌన్సర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రెస్టారెంట్ యజమాని ప్రాణభయంతో పారిపోయాడని తెలిపారు. ఆయనకు ఎన్నోసార్లు బెదిరింపులు ఇచ్చాయని మనోజ్ చెప్పారు. ఎంబీలో బౌన్సర్లను తొలగించాలని డిమాండ్ చేశారు మంచు మనోజ్. F5 రెస్టారెంట్ ను మనోజ్ పరిశీలించారు. మోహన్ బాబు బౌన్సర్లు దాడి చేసిన రెస్టారెంట్ ను నిశితంగా అబ్జర్వ్ చేశారు. బాధిత నిర్వాహకులను ఆయన పరామర్శించారు. తండ్రికి చెందిన బౌన్సర్లు ధ్వంసం చేసిన హోటల్ యాజమానిని తనయుడు మనోజ్ పరామర్శించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మనోజ్ పరామర్శ మోహన్ బాబుకు కౌంటర్ అంటూ చర్చ సాగుతోంది. వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది. తొప్పుదామని చూస్తున్నారు, ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్ కి వచ్చి మా మీద ఒక ట్రైలర్ టీజర్ లాంచ్ కి వచ్చి మంచి మూవీ ఫంక్షన్ కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకంటే అన్న నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్ కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్ గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకు వచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలు పెట్టారు. ఎప్పుడు నుంచి ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్న ఇక్కడ. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్ కింద అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇది ఏంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టుకిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండా లేడు, కుటుంబ సమస్యలు చెప్పడం, ఇదంతా ఒక మీడియా హెడ్ గా ఇంత ముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్ కి ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్ కి హెడ్ గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ ని ఇంక్లూడ్ చేద్దాం, వీడి పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.